హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పార్ట్నర్షిప్ అకౌంట్స్ మనం చెప్పుకోబోతున్నాం. ఈ పార్ట్నర్షిప్ అకౌంట్స్ బాగా ఇంపార్టెంట్. దీంట్లో 20 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి. మనం ఫస్ట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి చూద్దాం. పార్ట్నర్షిప్ అంటే మామూలుగా 2 or more మెంబర్స్ ఒక బిజినెస్ కానీ ఒక ఫర్మ్ కానీ స్టార్ట్ చేసి ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ని షేర్ చేసుకున్నట్లయితే దాన్ని మనం పార్ట్నర్షిప్ అంటాం. ఓకేనా, చూద్దాం. ద పార్ట్నర్షిప్ ఫర్మ్ comes into existence when 2 or more persons comes together to establish business and share in its profits and losses. అండి, ఒక బిజినెస్ ని 2 or more మెంబర్స్ ఒక బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేసి ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ని షేర్ చేసుకున్నట్లయితే దాన్ని మనం పార్ట్నర్షిప్ అంటాం. ఓకేనా, ఈ పార్ట్నర్షిప్ అకౌంట్ లో ఫైనల్ అకౌంట్స్ కూడా ఉంటుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, క్యాపిటల్స్ అకౌంట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది అనేది కూడా మనం చూద్దాం. నెక్స్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అంటే ఏంటి? ఏం లేదండి, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ కి ఎక్స్టెన్షన్. ఇది అంతే, ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ఒక ఎక్స్టెన్షన్ అన్నట్లు. ఓకేనా, మనం ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. దాని నుంచి మనకు నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ వస్తుంది. దాని తర్వాత మనము ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ ఈస్ మియర్లీ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ ద ఫర్మ్. ఓకేనా, ఫర్మ్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ఎక్స్టెన్షన్ అయ్యి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్. అయితే ఇది ఏం తెలియజేస్తుందంటే, ఇట్ షోస్ హౌ ద ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఆర్ అప్రోప్రియేటెడ్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద పార్ట్నర్స్ అండి. ఇది ఏం తెలియజేస్తుందంటే, ఈ అకౌంట్ ఏ విధంగా పార్ట్నర్స్ కి ప్రాఫిట్స్ కానీ లాసెస్ కానీ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనేది చూపిస్తుంది. ఓకే, అయితే దీని యొక్క ప్రొఫార్మా చూడండి. ప్రొఫార్మా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్. ఈ ప్రొఫార్మా ఏం లేదండి, సేమ్ ఏదైతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈ పక్క మనకు ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఈ పక్క ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఉంటాయి, ఈ పక్క లాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్, ఈ పక్క ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఏ విధంగా ఉంటాయి, అదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇది ఉంటుంది అనమాట. అదే విధంగా మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ ఉండే ఐటమ్స్ చూద్దాం. ఇక్కడ ఉండేటివి ఏంటివి, ఏమేమి ఉంటాయి ఇందులో? ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ఒకవేళ పార్ట్నర్స్ నుంచి లోన్ తీసుకున్నట్లయితే దానికి ఇంట్రెస్ట్ అనేది మన ఫర్మ్, పార్ట్నర్షిప్ ఫర్మ్ ఏదైతే ఉంటుందో అది పేరు చేయాల్సి ఉంటుంది. అది మనకు ఫర్మ్కి అది ఒక ఎక్స్పెన్స్. నెక్స్ట్, శాలరీ ఆర్ కమిషన్ టు ది పార్ట్నర్. మన పార్ట్నర్స్ కి కొందరికి మనం శాలరీ కానీ కమిషన్ కానీ పే చేస్తాం, అది కూడా మనకి ఎక్స్పెన్సెస్. మనము అంటే ఫర్మ్కి ఎక్స్పెన్స్. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. అంటే క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం, అది కూడా మనకు ఎక్స్పెన్సే. నెక్స్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేసిన తర్వాతే మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ ప్రిపేర్ చేస్తామని చెప్పుకున్నాం కదా. సో ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేసినప్పుడు నెట్ లాస్ వచ్చింది అనుకోండి, మనం ఇటు సైడ్ రాసుకుంటాం. ఒకవేళ నెట్ ప్రాఫిట్ వస్తే మనకు ప్రాఫిటే కాబట్టి అది ఇన్కమ్స్ అండ్ గెయిన్ సైడ్ రాసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్, రిజర్వ్ ఫండ్. మనకి ఏదైనా రిజర్వ్స్ కి మన ఫండ్ ని కూడా రైజ్ చేస్తే ఆ ఫండ్ మనం సపరేట్ గా మనీ పెట్టినట్లయితే రిజర్వ్స్ కోసం దాన్ని కూడా ఎక్స్పెన్సెస్ గానే చూడాలి. నెక్స్ట్, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మనకు క్రెడిట్ సైడ్ బై నెట్ ప్రాఫిట్. మీకు తెలుసు, నెట్ ప్రాఫిట్ అనేది మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి అయితే వస్తుంది. నెక్స్ట్, బై ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కూడా ఫర్మ్కి ప్రాఫిట్టేనండి. సో అందుకని మనం ఇక్కడ క్రెడిట్ సైడ్ రాసుకుంటున్నాం. నెక్స్ట్, మనం ఇక్కడ బ్యాలెన్సెస్ని ఎటు సైడ్ ఎక్కువ ఉంటే అటు సైడ్ మనం ఇక్కడ బ్యాలెన్స్ రాసుకుంటాము. అయితే ఇక్కడ మ్యాక్సిమం కూడా క్రెడిట్ సైడే ఎక్కువ ఉంటుంది.
సో క్రెడిట్ సైడ్ కంపేరింగ్ డెబిట్ సైడ్ కంటే ఇవి ఎక్స్పెన్సెస్, ఇవి ఇన్కమ్స్ గెయిన్స్ కదా. సో క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంటే మనకి ఇక్కడ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ అని చెప్పి వాళ్ళకి రేషియో ఉంటుంది, ప్రాఫిట్ షేరింగ్ ప్రాఫిట్ రేషియో ఉంటుంది. ఆ రేషియో ప్రకారం ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించి ఒక రేషియో ఉంటుంది. లాసెస్ వచ్చినా ప్రాఫిట్స్ వచ్చినా దాని ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. సో ఇక్కడ ప్రాఫిట్స్ వస్తే ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు ఆ రేషియో ప్రకారం. నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ లాసెస్ వస్తే సేమ్ అండి. ఏ విధంగానైతే ప్రాఫిట్స్ వచ్చినప్పుడు మనం షేర్ చేసుకుంటున్నారో అదే విధంగా లాసెస్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఈ లాసెస్ని షేర్ చేసుకుంటారు. ఓకేనా. మనకు లాస్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ కంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు లాస్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ మనం ఒక ప్రాబ్లం చెప్పుకుందాం అండి. ఓకేనా. మిగతా థియరీ అనేది మీరు చదువుకోండి. ఓకేనా. మనం నెక్స్ట్ ప్రాబ్లమాటిక్ చెప్పుకుందాం. ఓకేనా అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి, ప్రొఫార్మా ఈ విధంగా ఉంటుంది.